హైదరాబాద్ బంజారాహిల్స్లోని సాయి కిరణ్ ఆసుపత్రిపై అధికారుల దాడులు నిర్వహించారు. సరోగసి వ్యవహారంపై తనిఖీలు చేశారు. 48 మంది అద్దె గర్భం ద్వారా పిల్లలను కనిస్తున్నారని పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడానికి మా కోఆపరేషన్ కూడా కావాలన్నారు. సో టాస్క్ ఫోర్స్ పీపుల్ తోటి మేము వచ్చి ఇక్కడ రికార్డ్స్ అంతా వెరిఫై చేశాము. కొంచెం ఇర్రెగ్యులారిటీ ఆఫ్ రికార్డ్స్ ఉంది. ప్లస్ ఇది సారగసి చేస్తున్నందుకు దానికి రిజిస్ట్రేషన్ తీసుకోలేదు, వితౌట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. లోపల దాదాపు ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళని బిఫోర్ కన్సీవే తీసుకొచ్చి డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంచుతున్నారు. వాళ్ళని బయటకు కూడా వెళ్ళనివ్వడం లేదు. అంటే అట్లా నిర్బంధించి చేయకూడదు, వాళ్ళని నిర్బంధించి సారగసి చేయకూడదు. అది అంటే వాళ్ళంతా పూర్ ఉన్నారు, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని వాళ్ళ బలహీనతని ఎన్కాష్ చేసుకుంటున్నారు అంతే. వీళ్ళు చెప్పడం అయితే 2.5 చెప్తున్నారు. 2.5 lakhs అంటే ఇప్పుడేమి ఇవ్వడం లేదు, ఆఫ్టర్ డెలివరీ ఇస్తారు అనుకుంటా. అంటే వాళ్ళు వేగ్గా చెప్తున్నారు 4.5 అట్లా ఉందంట. వాళ్ళకి సగం, పేషెంట్కి ముట్టేది సగం ఉంటుంది. అంటే సిగ్నేచర్స్ కూడా పూర్తిగా లేవు, ఎంఓయూస్ ఫుల్ఫిల్మెంట్ లేదు. అది ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, నేపాల్ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు మెయిన్గా చెప్పేది మా ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు కాబట్టి మేము వచ్చాము అనే చెప్తున్నారులేండి. ఆల్రెడీ అంటే వాళ్ళకి 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఉన్నారు. వాళ్ళు బిఫోర్ కన్సీవ్ ముందే వస్తారండి. కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంచుతారు. అన్ని సారగసినే. మామూలుగా అయితే ఇట్లా నిర్బంధం ఉంచాల్సిన అవసరం లేదు. సారగసిలో నిర్బంధించి ఉంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లా ప్రిజనర్ లాగా ఉంచకూడదు. అంటే 50లో వీళ్ళ సెలబ్రిటీ సంబంధించిన ఎవరో ఉన్నారా? లేదు, అందరూ మొత్తం అంతా తిరిగారు. 2 ఫ్లోర్స్ ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ఉప్పల్ బాలానగర్ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఢిల్లీ పీపుల్ ఉన్నారు, ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు, నేపాల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళకి ఎవరో తీసుకొస్తున్నట్టున్నారు. అదేనండి, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అందుకే వచ్చాం మేము. పోలీసు వాళ్ళతోటే వచ్చాం మేము. అంటే ఇప్పుడు వాళ్ళు మనుషులు ఉన్నప్పుడు మనం సీజ్ చేయకూడదు, ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం పంచనామా కండక్ట్ చేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. ఈ PNDT వరకు అంతా సీజ్ చేసాము. సో మనుషులు ఉండగా మనం హాస్పిటల్ సీజ్ చేయకూడదు, వాళ్ళకి నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉండొచ్చు, ఒక 400-500 ఉండొచ్చు. అంటే మనము నేనైతే ఏమేచ్చో ఇప్పుడే అయినా కూడా అంటే వాళ్ళు లోపల ఏం చేస్తుంది అనేది వెళ్ళి మనం అయితే పోలీసు వాళ్ళలాగా అయితే ఇన్స్పెక్ట్ చేయం కదా. వాళ్ళందరూ చెప్పడం అయితే ఫస్ట్ టైం అనే చెప్తున్నారు. అంటే వాళ్ళు 3rd 4th గ్రావిడ, వాళ్ళకి సొంత పిల్లలు 2 ఉన్నారు. సరగసి చేయాలంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉన్నాకనే చేయాలి, ప్రైమే వాళ్ళకి చేయకూడదు. సో వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, అబార్షన్ అవుతుంది. వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అంటే పర్వాలేదు, బాగానే ఉన్నారు. మరి రిస్క్ కండిషన్లో ఏం లేరు. 2.5 ఇస్తారట. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి 2.5 అని చెప్పినట్టున్నారు, ఢిల్లీ వాళ్ళకి 3.20.
కొంచెం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకేమో తక్కువ ఇస్తున్నారు, అడ్వాన్స్ ఇవ్వకుండా డెలివరీ అయిపోయిన ఇచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.